మిత్రులారా, నా పేరు శంకర్ కిషోర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నెల్లూరు. ఇది దాదాపుగా 2010 ఆ ప్రాంతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో వర్క్ మొదలయ్యి 2012-13 ఆ ప్రాంతంలో 14వ ప్రాంతంలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి నేషనల్ హైవే 16ను బాధ్యతారహితంగా ఇక్కడ దాన్ని వదిలేసి, ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో బాధ్యతారహితంగా వదిలేసి వాళ్ళు టోల్ గేట్లు అక్కడ వసూలు చేస్తూ ఉన్నారు. టోల్ గేట్లు చాలా దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఉన్నారు. లోకల్ వెహికల్స్ని కూడా పోనీయకుండా దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా సమయం చాలా విలువైంది. చాలామంది సమయానికి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కనీసం 3 గంటలు 4 గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ ఒకే బ్రిడ్జ్ ఉండటం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. అలాగే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు 12-13 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళకి ఎవరికి కూడా ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చిన పరిస్థితులు కూడా నేషనల్ హైవే ఇవ్వలేదు. కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే పరిశీలనకు తీసుకొని ఈ బ్రిడ్జిని వేయించే ప్రయత్నం చేయాలి. అలాగే నేషనల్ హైవే కానీ దీన్ని కానీ చేయకపోతే ఖచ్చితంగా కావల్లో ఉన్న టోల్ గేట్ను ముట్టడిచ్చైనా సరే ఈ బ్రిడ్జిని అందుబాటులో తేవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సమిష్టిగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం.